అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఐరాస్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది హాఫ్ కిలో చికెన్ అండి. హాఫ్ కిలో చికెన్ 5-6 సార్లు బాగా కడిగినానండి. కడిగి కుక్కర్లో ఈ విధంగా వేసి ఉప్పు పసుపు వేయాలండి. తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోవాలండి బాగా. దీని తర్వాత చూపిస్తాను ప్రాసెస్. నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు వేసుకోండి ఆయిల్. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత 2 స్పూన్ల కారం అండి, ఒక హాఫ్ స్పూను పసుపు, 4 స్పూన్ల ధనియా పౌడర్, ఒక చిన్న స్పూను గరం మసాలా అండి. ఇవన్నీ వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయాలండి. చికెన్లో రకరకాలు చేసుకుంటారండి. ఇదొక రకం. మా ఇంట్లో నేను ఇలా చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి ఇది కూడా. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేయాలండి. ఫుడ్ కలర్ ఇది. మా పిల్లలకి ఇష్టం అండి ఈ చికెన్. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాము. టమాటా పప్పులోకి చికెన్ బాగుంటుందండి. ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కాబట్టి వాటర్ కొంచెం వేసుకోవాలండి, లేకుంటే ఎక్కువగా చికెన్ మెత్తగా అయిపోతుంది, మరి పీసులు కనిపించవు. అందుకనేసి కొంచెం వేసినాను. దీనికి ఒక 3 విజిల్స్ వస్తే చాలండి. ఒక 3 విజిల్స్ రానిద్దాము. సిమ్లో పెట్టుకోండి కొంచెము. త్రీ విజిల్స్ తర్వాత అండి కుక్కర్ ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి. స్టవ్ మీద పెట్టుకుందాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి.
బాగా ఉడికిందండి చికెన్ కూడా. ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఇంకా ఈ విధంగా ఉండండి చికెన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి ఇది చికెన్ ఫ్రై. చికెన్లో చాలా వెరైటీలు చేస్తాము, ఇది ఒక వెరైటీ నేను చేసేది. ట్రై చేయండి మీరు కూడా. ఉంటానండి మరి, బాయ్.